నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. పాదాభివందనాలు. మా శిష్యులు తల్లి. చాలా రోజుల నుంచి మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నామండి. మేము అదృష్టం కొద్ది వాళ్ళకి కలిసింది మాకు కాలు. అవును. చెప్పమ్మా, ఏం తెలుసుకోవాలి మీ అబ్బాయి జాతకంలో? మా అబ్బాయి తోటి చిన్నప్పటి నుండి ప్రాబ్లమ్సేనండి మాకు. సరిగా చదవడు, అల్లరి చేస్తాడు, మొండిగా ఉంటాడు, చెప్పింది వినడు, ఎప్పుడు ఏదో ఒక సమస్య తెచ్చి పెడతా ఉంటాడు మాకు. ఇప్పుడు ఏం చేస్తుంటాడు అబ్బాయి? ఏం చదువుతున్నాడు? డిగ్రీ అయిపోయిందండి. అదే ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని చెప్పేసి కాల్ చేశామండి. ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి, జన్మజాతకం బాగానే ఉందే. మొండి ఎక్కువ, కొంచెం సమస్యలు అయితే చాలా ఉన్నాయండి. చిన్నప్పటి నుండి అతనితో ఏదో ఒక విధంగా బాధపడుతూనే వస్తున్నాం మేము. కానీ ఎడ్యుకేషన్ ఎలాగో మొత్తాన్ని కంప్లీట్ చేశాడు కదా? కంప్లీట్ అయిందండి. ఇప్పుడు అయింది కానీ కొంచెం చదవడానికి వద్దు అని చెప్పేసి చదవను అని చెప్పేసి అంటున్నాడండి. ఇంకా డిగ్రీ అయిపోయింది, చదవ అంటున్నాడు. బీకామా? బిఎస్సి అండి. బిఎస్సి కంప్యూటర్సా? బయోటెక్నాలజీ. జాతకం అయితే జన్మజాతకం నిజంగా బాగానే ఉంది తల్లి. జాతకంలో ఒకే ఒకటి, ఎందుకంటే అబ్బాయికి జన్మజాతకంలో రాహు దోషం. అంటే ఎవరికే కానీ చిన్న వయసులోనే రాహు దశ వచ్చినప్పుడు, లేదా రాహు దృష్టి లగ్నం పైన ఉన్నప్పుడు, లగ్నంలో రాహు ఉన్నప్పుడు, లగ్నాధిపతి అంత స్ట్రాంగ్గా లేనప్పుడు ఎక్కువగా రాహు ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది వీళ్ళపైన. వీళ్ళు చిన్న వయసులోనే అది ఉండడం వల్ల కోపం ఎక్కువ, మొండితనం ఎక్కువ, బద్ధకం ఎక్కువ. ఇంటి బయట అందరితో చాలా బాగుంటాడు, ఇంట్లో మాత్రం అస్సలు నచ్చదు. అవునండి. తల్లి తండ్రి అంటేనే శత్రువు ఇతనికి. ఇంక అందరి దగ్గర బాగానే ఉంటాడు. నిజమేనండి. తల్లి తండ్రి అంటే ఇంక శత్రుత్వం. ఇక వాళ్ళంతా పరమ శత్రువులు ఇంకొకరు ఉండరు అతనికి. మా బాధ అదేనండి. ఇప్పుడు 2-3 years నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడండి చదువు కోసం అని చెప్పేసి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గారాబంతో ఇంకా మొండిగా తయారయ్యాడండి. కానీ ఇప్పుడు కాలేజీ మానేసి ఏం చేస్తాడంట? చదువు మానేసి ఆయన సివిల్ కోచింగ్ తీసుకుంటా అంటున్నాడండి. నమ్మకం లేక మేము కోచింగ్ లో జాయిన్ చేయలేదండి. కాదు, ఇతను చదివే నెట్గా చదువుకోకపోతే ఏం సివిల్ తీసుకొని ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవాలనుకుంటున్నాడేమో. అందరినీ రఫ్ అండ్ టఫ్ చేద్దాం. కోచింగ్ తీసుకున్నా గానీ గ్రూప్ లో రాస్తా అందులో వస్తుంది, మెయిన్ వాటిలో రావు, అలా చెప్తా ఉంటాడండి మాకు. అలా రాదులేండి. జాతకంలో కూడా లేదు, ప్రభుత్వ ఉద్యోగం లేదు, ప్రైవేట్ జాబే ఉంది. ఏదైనా ప్రయత్నించమని చెప్పండి, ఏదైనా చదువుకొని ముందుకు వెళ్ళొచ్చు. నేను కొన్ని ఇప్పుడు పంచమ స్థానం చూపిస్తూ ఉంది జాతకంలో, విద్యాస్థానం, ఎడ్యుకేషన్. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేపించండి అమ్మా. మేము ఇంతకుముందు పూజ చేయించామండి. మేము సర్పదోషం ఉందని చెప్పేసి, అంటే రాహుకేతులది. ఏం పూజ చేస్తారు? పుట్టలో పాలు పోసి విగ్రహాలు వదిలేసి నవగ్రహాల పూజ చేయించేసి, సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడికి పూజ చేయించి, మహాన్యాసక రుద్రాభిషేకం చేయించాం గురూజీ. అన్ని షోమే జరుగుతుంది, కానీ ఎందుకు అబ్బాయి ఇంకా చేంజ్ అవ్వలేదు, ఇంకా ఎక్కువైపోయాడు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.